హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ అండ్ మోటివేషన్. ఈరోజు మనం ఈ వీడియోలో కొత్తిమీర నిలువ పచ్చడి ఎట్లా చేసుకోవాలో నేర్చుకోబోతున్నాము. కొత్తిమీర నిలువ పచ్చడి అంటే మనం రోజు కొత్తిమీర వాడం గనక మర్చిపోతూ ఉంటాము. సో ఇలా నిలువ పచ్చడి చేసుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ ఒక్క స్పూన్ అన్నా మనం రోజు కొత్తిమీర తీసుకోవచ్చు. మనం కొత్తిమీర లీవ్స్ తీసుకుంటాం, సీడ్స్ తీసుకుంటాము, అన్నీ మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కొత్తిమీర తర్వాత కొరియాండర్ సీడ్స్ అంటే ధనియాలు, అవన్నీ మనం పౌడర్ చేసుకొని పెట్టుకుంటాము. అవన్నీ మనకు చాలా, దానివల్ల మనకు డైలీ మనం యూజ్ చేస్తాం కాబట్టి దానివల్ల మనకు చాలా లాభాలు ఉంటాయి. డైజెషన్లో కానివ్వండి, మనకు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా బ్లోటింగ్ అవన్నీ తగ్గిస్తాయండి. వీటిని తీసుకోవడం వల్ల మనం కనుక రోజు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కొంచెం పచ్చి కొత్తిమీర జ్యూస్ అలా తీసుకున్నాం అనుకోండి, లేకపోతే సలాడ్స్లో వేసుకున్నాం అనుకోండి, దీనివల్ల తీసుకుంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. తర్వాత మన చెడు కొలెస్ట్రాల్ తగ్గి మన మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనిలో మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మన హార్ట్కి, బ్రెయిన్కి చాలా మంచిదండి. ఇందులో డోడెసినాల్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. అవి యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తాయి. అగెయిన్స్ట్ మనకు ఏమైనా ఫుడ్ బార్న్ ప్యాథోజన్స్ ఉన్నాయనుకోండి, లైక్ సాల్మోనెల్లా, వాటిని కూడా ఇవి అరికడతాయి. మంచి బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అవడానికి మనకు ఇవి దోహదపడతాయండి, ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను 2 కట్టలు కొత్తిమీర తీసుకున్నానండి. ఇప్పుడు సీజన్ బాగుంది, చాలా ఫ్రెష్గా దొరుకుతుంది ఈ వింటర్ సీజన్లో. దాన్ని నేను బాగా క్లీన్ చేసుకున్నాను, అన్నీ బాగా డ్రై లీవ్స్ అవన్నీ తీసేసి. ఇప్పుడు ఒక పాత్రలో దాన్ని 2-3 టైమ్స్ నేను ట్యాప్లో వాష్ చేశాను. తర్వాత నేను ఒక పాత్రలో ఒక గిన్నెలో నేను వాటర్ తీసుకున్నాను. ఎక్కువ వాటర్ తీసుకోవాలి, ఎందుకంటే అవి కొంచెం మట్టి ఉంటాయి కాబట్టి. బాగా కడిగి దాన్ని ఒక జల్లెడలో నేను పెట్టానండి, ఎందుకంటే వాటర్ అంతా మనకు తీసేయాలి. ఇది నిల్వ పచ్చడి కాబట్టి మనకు వాటర్ ఉండకూడదు కొత్తిమీరలో. సో నేను చూడండి ఎంత బాగా 2-3 టైమ్స్ నేను ట్యాప్ వాటర్లో వాష్ చేశాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని మీ ముందు వాష్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు తెలియాలి కాబట్టి. ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో మనము వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసుకోవాలండి. దీన్ని బాగా డ్రై చేసుకోవాలి, వాటర్ ఉండకూడదు. ఇది నిల్వ పచ్చడి కాబట్టి అసలు వాటర్ ఉండకూడదండి. నేనంతా వాటర్ స్ట్రెయిన్ చేసేసుకున్నానండి. చాలా ఫ్రెష్గా ఉంది కదండి, చూడండి ఎంత గ్రీన్గా ఉంది. ఇది వింటర్ సీజన్ కాబట్టి. సో నేను ఇప్పుడు ఆ స్ట్రెయినర్లో పెట్టాను, కొంచెం సేపు పెడతాను. ఆ తర్వాత కొన్ని వాటర్ అన్నీ పోయాక నేను ఒక క్లాత్ తీసుకుంటానండి. ఒక క్లాత్ అంటే కాటన్ క్లాత్ తీసుకుంటాను. దాన్ని మనం ఒక 5 to 6 hours కొత్తిమీరను మనం డ్రై చేసుకోవాలండి, ఎందుకంటే నిల్వ పచ్చడి చేసేటప్పుడు వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. సో నేను ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుంటాను. కాటన్ క్లాత్ మీద నేను దీన్ని బాగా స్ప్రెడ్ చేసి పెట్టేస్తానండి. స్ప్రెడ్ చేసి మీరు ఫ్యాన్ కింద పెట్టేయచ్చండి. ఫ్యాన్ కింద, లేకపోతే మార్నింగ్ టైం అయితే మీరు ఎండలో కూడా పెట్టుకోవచ్చు. లైట్ ఎండ అంటే ఎక్కువ ఎండ కాకుండా కొంచెం లైట్గా ఎండ పడేటట్లు నేనైతే ఫ్యాన్ కిందనే పెట్టాను. సో ఇప్పుడు దీన్ని బాగా స్ప్రెడ్ చేసి బాగా ఒక క్లాత్ మీద పెట్టేసుకోవాలండి. 5 to 6 hours మాత్రం పెట్టాల్సిందే కంపల్సరీగా. అంటే అందులో నుంచి మనకు వాటర్ కంటెంట్ మొత్తం పోతుంది, బాగా డ్రై అయిపోతుంది కొత్తిమీర. అప్పుడే మనం దాన్ని యూజ్ చేయాలండి నిల్వ పచ్చడి చేసుకునేటప్పుడు. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నానండి. అందులో మనం ఒక 70 grams, అంటే నేను కొంచెం తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే పులుపు ఎక్కువ వద్దు అని చెప్పి మా ఇంట్లో తిన్నారు కాబట్టి నేను ఒక 50 grams తీసుకున్నాను. మీకు తగినట్లుగా, మీ రుచికి తగినట్లుగా మీరు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చండి. టామరిండ్
టామరిండ్ మనము చాలా ఇది ట్రెడిషనల్‌గా చాలా పాతకాలం నుంచి యూజ్ చేస్తున్నామండి దీన్ని మనం కూరల్లో, వంటల్లో. అంటే ఇది మనకు చాలా న్యాచురల్ లాక్సేటివ్‌గా కూడా బాగా పనిచేస్తుందండి. అంటే దీనిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, టార్టారిక్ యాసిడ్ అనే యాసిడ్ ఉంటుంది. దీనివల్ల మనకేమంటే డైజెషన్‌కి చాలా పనికొస్తుంది. తర్వాత దీనివల్ల మనకేమంటే బైల్ ప్రొడక్షన్ అంటే బైల్ జ్యూస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి. దీనిలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫంక్షన్ కూడా దీనివల్ల బాగా జరుగుతుందండి మన బాడీలో. మనం పల్ప్ కానివ్వండి, సీడ్స్ కానివ్వండి, లీవ్స్ కానివ్వండి, ఇందులో పాలిఫినాల్, ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. అవి మనకు ఎక్కువ రోజుల నుంచి మనం బాధపడుతుంటాం కదా, కొన్ని డిసీజెస్ తొందరగా పోవండి, క్రానిక్ డిసీజెస్ అంటాము. వాటిని కూడా దూరం చేయడానికి చాలా ఉపయోగపడుతుందండి టామరిండ్. యాంటీ మైక్రోబయల్గా కూడా ఇది ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇందులో అంటే ఈ ప్లాంట్ నుంచి వచ్చే ఎక్స్ట్రాక్ట్ అంటే జ్యూస్లో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. సో ఇది మనకు చాలా యూస్ఫుల్ అండి. డైలీ బేసిస్లో కొంచెంగా తీసుకుంటే మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రావండి. ఎందుకంటే ఇందులో మనకు సిట్రిక్ యాసిడ్ అంటే టార్టారిక్ యాసిడ్ అట్లాంటిది ఒక యాసిడ్ ఉంటుంది కాబట్టి మనకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని మనకు చాలా పాతకాల పద్ధతిలో అంటే ట్రీట్మెంట్లో దీన్ని మనకు ఫీవర్ కోసం, మలేరియా లాంటి జ్వరాల కోసము, స్టమక్ డిజార్డర్స్ నుంచి అంటే స్టమక్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రిలీవ్ చేయడానికి వాడుతుంటామండి. దీంట్లో మనం కొంచెం వాటర్ వేసి బాయిల్ చేయాలండి. అప్పుడు మనకు పల్ప్ ఈజీగా మనం తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. కొంచెం బాయిల్ వాటరే వేసుకోవాలండి, నార్మల్ వాటర్ అయితే వేయకూడదు, మనం నిల్వ పచ్చడి చేస్తాం కాబట్టి. దీనిలో మనం 1.5 స్పూన్ ఆవాలు, తర్వాత 1.5 స్పూన్ మెంతులు తీసుకోవాలండి. దీన్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి, అంటే కలర్ చేంజ్ అవ్వాలి ఆవాలది, తర్వాత మెంతులది కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ వస్తుందండి మెంతులు, అప్పుడే మనం తీసుకోవాలి. ఆవాలు కూడా బాగా కొంచెం చిట్పట్లాడతాయి. దీనిలో ఆయిల్ వేయకూడదు, డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని మనం దాన్ని పౌడర్ వేసుకోవాలి. బాగా చల్లారాకనే వేసుకోవాలండి పౌడర్, లేకపోతే పౌడర్ మనకు మంచిగా రాదు. మెంతులు బాగా పౌడర్ అవ్వవండి, ఎందుకంటే అందులో కొంచెం చల్లారాకనే క్రిస్పీనెస్ వస్తుంది కాబట్టి బాగా చల్లారనివ్వాలి. తర్వాతే మనం పౌడర్ వేసుకోవాలి. చూడండి, బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్నాక చల్లారనివ్వాలి. చూడండి, బాగా రోస్ట్ అవుతున్నాయి కదా, మీకు కలర్ చేంజ్ అవ్వడం కనిపిస్తూ ఉంటుంది. సో బాగా రోస్ట్ చేయాలండి. ఒక స్మాల్ జార్లో తీసుకొని బాగా మంచిగా పౌడర్ చేసుకోవాలండి, కానీ చల్లారిన తర్వాతనే పౌడర్ చేసుకోండి. ఇది నేను ఇప్పుడు ఎక్కువసార్లు చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మర్చిపోకుండా మీరు చల్లారాకనే తీసుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీర చూడండి ఒక బౌల్లో తీసుకుందాము. ఇది డ్రై అయిపోయింది, 5 to 6 hours అయింది, డ్రై అయిపోయింది. మీకు చూడండి డ్రైగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. సో మనకు ఒక పక్కా మెజర్మెంట్ ఉంటేనే నిల్వ పచ్చడి బాగుంటుంది కదా, అందుకని చూడండి నేను ఒక బౌల్లో కొత్తిమీర తీసుకున్నాను. ఫుల్ బౌల్ వచ్చింది, చూడండి మీరు చూస్తున్నారు కదా. సో ఈ ఫుల్ బౌల్ కొత్తిమీరని దానికి సగం మెజర్మెంట్తో మనం ఈ ఎండుమిరపకాయలు అనేవి తీసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేయాలండి. ఒక 2 స్పూన్ ఆయిల్ వేసాను కదా నేను. అందులో కొత్తిమీర మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి, అంటే కొంచెం బాగా మెత్తగా అయ్యేటట్టు. బాగా అది మెత్తగా అవుతుందంటే మనం ఫ్రై చేస్తున్న కొద్దీ బాగా సాఫ్ట్గా అయిపోతుంది కొత్తిమీర. కాడలతో సహా మీరు వేసుకోవచ్చు, బాగుంటుంది. కాడలు కూడా మెత్తగా అయిపోతాయి మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే అవి. సో కాడల్ని కూడా యూజ్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను ఆ బౌల్లో సగానికి
కొత్తిమీర ఎంత మనం ఒక ఫుల్ బౌల్ తీసుకున్నాం కదా, సగానికి నేను ఎండిమిరపకాయలు తీసుకుంటున్నాను చూడండి. చూడండి కొత్తిమీర బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అంటే ఎక్కువ కాకుండా అంటే బ్లాక్గా కాకుండా మనము నార్మల్గా మెత్తగా సాఫ్ట్గా మనకు అనిపించినప్పుడు అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు మెత్తగా అయిపోయింది కదా, ఇప్పుడు ఎంత మంచిగా అనిపిస్తూ ఉంది చూడండి, మెత్తబడుతూ ఉంది. సో ఇట్లా మనం సాఫ్ట్గా వచ్చే వరకు బాగా కమిలిపోవాలండి మెత్తగా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందామండి. చూడండి నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. సో ఒక ప్లేట్లో తీసుకుందాము, తీసుకొని పక్కన పెట్టాలి. బాగా దాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు తొడిమలు తీసేయాలండి. ఆ తొడిమలు తీసేయాలి. తర్వాత వాటిని హాఫ్గా మనం తుంచి పెట్టుకోవాలి. ఎందుకంటే హాఫ్గా తుంచి పెట్టుకుంటే మనకు అందులో ఉంటాయి కదా గింజలు, అవి కూడా ఫ్రై అవుతాయండి. ఫ్రై అయ్యి మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది, మిరపకాయలది కారం కూడా మంచిగా వస్తుంది. సో చూడండి నేను తొడిమలు తీసాను, సగం సగం కట్ చేసి అంటే హాఫ్గా తుంచి పెట్టుకున్నాను. ఇవి కూడా మనం కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ ఏం అక్కర్లేదండి, ఒక 2 స్పూన్ వేసుకుంటే చాలు. దీన్ని మంచిగా వేపుకోవాలండి. అంటే కొంచెం బ్రౌనిష్, కొంచెం డార్క్ బ్రౌనిష్, కొంచెం బ్లాకిష్ వచ్చేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని కూడా చల్లారాక మనం మిక్సీలో వేసుకోవాలి. దేన్నైనా మనం ఫ్రై చేశాక చల్లగా అయినప్పుడే దాన్ని మిక్సీలో వేసుకుంటే క్రిస్పీనెస్ వస్తుంది. చల్లగా అయిన తర్వాత మంచిగా మనకు పౌడర్ అనేది క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, మిక్సీకి అది అతుక్కుపోదు. వేడిగా ఉంటే మీరు వేసినప్పుడు అందులో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి అతుక్కుపోతుంది, మనకు పౌడర్ ఎక్కువగా రాదు. సో ఇవన్నీ చూసుకొని మనం బాగా మంచిగా పౌడర్ అయ్యేటట్లు వేసుకోవాలండి మిక్సీలో. చూసారండి ఇప్పుడు కొంచెం బ్లాకిష్ అయింది కదా, ఇప్పుడు దీన్ని ఒక జార్లో తీసుకొని దాన్ని చల్లబరుచుకొని మనం పౌడర్ వేసుకోవాలండి. చూడండి నేను ఇక్కడ ఒక జార్ తీసుకుంటున్నాను, అందులో వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మనం మంచిగా దాన్ని చల్లగా అయిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకుందామండి. ఈ ప్యాన్లోనే ఇప్పుడు మనము మిరపకాయలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ప్యాన్లోనే మనం ఇప్పుడు పోపు వేసుకుందామండి. దీనికి ఏం కావాలంటే కొంచెం ఆయిల్, ఇప్పుడు మనం కొత్తిమీర తీసుకున్నాం కదండి, ఆ బౌల్లోనే మనకు మెజర్మెంట్ ఎట్లా తీసుకోవాలంటే దానిలో ఒక పావు భాగం ఆయిల్ మెజర్మెంట్ వచ్చేటట్లుగా, అప్పుడు నేను మెజర్ చేసినప్పుడు ఈ కప్ అంతా వచ్చిందండి. సో నేను ఈ కప్ అంతా ఆయిల్ ప్యాన్లో వేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం బాగా అంటే కొంచెం వేడి అవ్వడానికి పెట్టుకోవాలండి. వేడి అయిన తర్వాత ఆయిల్, దీనిలో మనం ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత దీనిలో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. నేను ఎందుకు అంటే నేను పీల్డ్ గార్లిక్ క్లోవ్స్ వేసానండి, అంటే దాంట్లో తీసేసానండి, అంటే ఒలిచి ఆ గార్లిక్ ఇందులో వేసాను. ఎందుకంటే అవి కూడా మనం నిల్వ పచ్చడి చేస్తున్నాం కాబట్టి అందులో ఆ మసాలాలకి అవి కూడా చాలా టేస్టీగా వస్తాయండి. గార్లిక్ మనము పికిల్ తింటాం కదా, అట్లానే కొంచెం దీనిలో కూడా గార్లిక్ అట్నే వేసుకుంటే మనకు చాలా టేస్టీగా ఉంటుందండి మనం అన్నంలో కలుపుకున్నప్పుడు. సో చూడండి కొంచెం ఆవాలు, జీలకర్ర వేడయ్యాక
దీంట్లో కొంచెం శనగపప్పు, పచ్చెనగపప్పు వేసానండి. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి లైట్గా. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే దీంట్లో నానతాయి కాబట్టి కొంచెం బాగా ఫ్రై చేసుకొని, మనము నిల్వ పచ్చడి కాబట్టి ఏదైనా కానీ మనకు ఆయిల్లో బాగా నానతాయండి. ఎందుకంటే మసాలాలన్నీ పడతాయి, తర్వాత చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మనము ఈ చట్నీ మీరు చేసుకుంటే చాలా రోజులు వస్తుందండి. దీని లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 6 months వస్తుందండి, లేకపోతే బయట పెట్టినా కానీ 2 to 3 months దీని మనకు దీని నిల్వ ఉంటుంది. చూసారండి, నేను గార్లిక్ అంటే వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసేసి వేసానండి. దీనివల్ల మనకు కొంచెం మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అందులో నుంచే మిరపకాయలు కొన్ని తీసుకొని ఇందులో కూడా పోపులో వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. పోపులో కరివేపాకు లేకుండా అయితే అవ్వదు కదండి, సో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. చూడండి ఎంత అంటే దాని ఫ్లేవర్ ఇప్పుడే వచ్చేస్తూ ఉందండి. నేను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నాకు మంచిగా వాటి స్మెల్ చాలా మంచిగా వస్తూ ఉందండి. పోపు, కరివేపాకు, తర్వాత ఈ గార్లిక్, ఇవన్నీ ఎలా అంటే అండి చాలా ఫ్లేవర్ వదులుతాయండి. అవి వేసుకున్నామంటే నిలువ పచ్చడిలో అంత టేస్టీగా అయిపోతుందండి అది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం సేపు మనం వేగనిద్దామండి, కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి. ఇప్పుడు చూడండి, నేను జార్లో మిరపకాయలు, ఫ్రై అయిన మిరపకాయలు తీసుకున్నాను కదా, అందులోనే మనం ఈ చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు మొత్తం విత్ వాటర్, అంటే నేను వేడి నీళ్ళు తీసుకున్నాను కదా, సో అంత వాటర్, ఈ మిరపకాయలు, ఇంకా ఇందులో మనం ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి. అంటే మాకు రుచికి తగినట్టు మేము వేసుకుంటున్నాము. మీకు ఎంత రుచి, మీరు ఎట్లా తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోవాలండి సాల్ట్ అనేది. సో నేను ఇక్కడ 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం టర్మరిక్, అంటే 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా వేసుకోవాలండి ఇందులో. చూడండి, దీన్ని నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాను. చూసారా ఎంత మంచిగా పేస్ట్గా వచ్చిందో. దీనిలోనే మనము కొత్తిమీర ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోనే వేసి మనం దీన్ని కూడా మిక్సీ జారు పట్టుకోవాలండి. చూడండి, నేను అందులోనే వేసేసాను. ఫస్ట్ మనం దాన్ని మిరపకాయల్ని, తర్వాత టామరిన్ అంతా దాన్ని పేస్ట్ చేసుకున్నాం. తర్వాత దీన్ని కొత్తిమీర కూడా అందులోనే యాడ్ చేసి దీన్ని కూడా మనం పేస్ట్ లాగా చేసుకోవాలండి. కొంచెం మెత్తగా రుబ్బుకోవాలండి. చూడండి నేను ఎంత మంచిగా అయిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు మనం కడాయిలో పోపు వేసుకున్నాం కదా, అందులోనే ఈ మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని కూడా అందులో వేసుకోవాలండి, కొత్తిమీర పేస్ట్. చూడండి ఎంత బాగా ఆయిల్ అంతా బాగా బాయిల్ అవుతూ ఉంది. ఇందులో కొంచెం సేపు మనం బాగా దాన్ని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆవాలు, తర్వాత మెంతులు, ఆ పౌడర్ కూడా ఇందులోనే వేసుకోవాలండి. ఇందులోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఒక 2-3 minutes కొంచెం మంచిగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి కొంచెం పైకి వస్తుంది దీంట్లో నుంచి ఆయిల్. అప్పుడు మనం తీసేసి కొంచెం బాగా చల్లగా అయిన తర్వాత మనం జార్లో తీసుకోవాలండి. చూడండి, నేను ఈ పౌడర్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసాను. చూసారా, దీన్ని బాగా కలుపుకొని ఫ్రై చేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత
మనము ఒక జారు తీసుకోవాలండి. అది బాగా క్లీన్ చేసి డ్రైగా ఉండాలండి. పొడి బట్టతో బాగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత చూడండి, ఇది కూడా నేను ట్రెడిషనల్గా ఉండే జార్ని యూజ్ చేస్తున్నాను, పికిల్ జార్. ఇది ఎప్పుడు మనకు పాత రోజుల్లో యూజ్ చేసేది. మీకు కూడా గుర్తొచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి మీరు కూడా గుర్తు చేసుకుంటారు పాత రోజులు అని చెప్పి నేను యూజ్ చేస్తున్నాను. ఎంత బాగుంటుందండి ఈ జార్ చూడడానికి. సో చూడండి, నేను ఈ జార్లో ఇప్పుడు బాగా డ్రై చేసుకున్నానండి. ఇది పొడి బట్టతో ఇందులో వేసి నేను దీన్ని స్టోర్ చేసుకుంటాను. మీరు కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసినా కానీ దాన్ని మూత పెట్టకుండా ఓపెన్గా పెట్టండి, చల్లగా అయిపోతుంది. తర్వాత మూత పెట్టాలి. చూసారా అండి, కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఒక ఫుల్ జారు వచ్చి నాకు ఇంకా బౌల్లో కూడా తీసుకున్నాను. ఆ రోజు మనం నైట్లో అన్నంతో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉన్నింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మై ఛానల్ అండ్ షేర్ విత్ అదర్స్ దిస్ రెసిపీ. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. నేను ఈ క్యాప్షన్లో ఏం పెట్టానంటే అండి, ఇది బిజినెస్ ఫ్రెండ్లీ. అంటే మనకు 100 రూపాయల్లో మీరు ఇంత పచ్చడిని తయారు చేసుకుంటారు. సో మనం దీన్ని బిజినెస్ లాగా కూడా మనం ప్రిపేర్ చేసుకొని మనం చిన్న బిజినెస్ అంటే ఎక్కువ పెద్ద కాదు, కాకపోతే మనకు చిన్న చిన్న బిజినెస్తోనే కదా స్టార్ట్ చేస్తాము. అట్లా చిన్న బిజినెస్ కూడా దీంతో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి నిల్వ పచ్చడిలు మనము ఫస్ట్ నుంచి తయారు చేస్తున్నారు కాబట్టి నాకు ఏమంటే నేను పక్కా కొలతలతో నేను ప్రిపేర్ చేశానండి. ఈ నిల్వ పచ్చడి నేను కూడా నేర్చుకొని చేస్తున్నాను. సో అందరితో షేర్ చేద్దాం యూట్యూబ్లో, సో దట్ అందరికీ తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలుస్తుంది, అంటే అందరికీ యూజ్ అవుతుంది కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫుడ్ అండ్ మోటివేషన్. థ్యాంక్ యూ.